దాడుల కల్చర్ అనేది మాది కాదు. దాన్ని ఎప్పుడు మేము వ్యతిరేకించి వస్తుంటాం. మేము ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేయాలని ఆలోచన లేదని చెప్పి మా కార్యకర్తలు చెప్పారు. ఆ సమయంలో ఆ విషయం నాకు తర్వాత తెలిసింది, చాలా టైం తర్వాత తెలిసింది నాకు. నేను సిరిసిల్లలో అధికారిక కార్యక్రమంలో ఉన్నాను. ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ లో దాడి చేయాలని ఆలోచన మాకు లేదని చెప్పినారు. అయినా కూడా ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీసు అది ప్రభుత్వం నిధులతో నిర్మించింది. అటువంటి క్యాంప్ ఆఫీస్ లో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి ప్రెస్ మీటింగ్ పెట్టి ఏది పడితే అది మాట్లాడడం తప్పే. మా కార్యకర్తల సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. దాన్ని పిరిగితనంగా భావించద్దు. ఏది పడితే అది మాట్లాడడం కరెక్ట్ కాదు. దాడుల కల్చర్ అంటున్నారు. సిగ్గుండాల కేసీఆర్ కొడుకు దాడుల కల్చరే తయారు చేసిందే బీఆర్ఎస్ పార్టీ. కొద్ది గోసపెట్టిరా మమ్మల్ని మీ అధికారం. ఫస్ట్ నుంచి చెప్తున్నా, అధికారం అనేది శాశ్వతం కాదు. ఉన్నప్పుడు హద్దులో ఉండాలి. మితిమీరి అహంకారంతో వ్యవహరించద్దు, రాచరికంతో వ్యవహరించద్దు. కేసీఆర్ కొడుకు సిరిసిల్ల పోతే బీజేపీ ఏబీవీపీ కార్యకర్తలను హౌతరస్ట్ చేస్తుండే. మొత్తం ఎట్లా అంటే ఒక రజాకర్ల పాలనకనే, ఒక చెప్పులు నెత్తి మీద ఎత్తుకొని పోవడం తప్ప ఒక్కరి తప్ప మీట అన్నీగా. మీ రాచరిక పాలన తెలంగాణ ఎట్లుండే? మీ ప్రజా సంగ్రామ యాత్ర చేసినప్పుడు ఎన్ని దాడులు చేశారు? రాత్రిపూట పొలాలకెళ్లి కట్రవుతులతో కొట్టిరు మమ్మల్ని. ఒక్కరోజు 18 వాహనాలు ధ్వంసం చేశారు. 6 కార్యకర్తలు హెడ్ ఇంజరీస్ అయినాయి. మా కార్యకర్తలకు 3 కార్యకర్తలకు కాళ్లు విరిగినాయి. అనేక మంది కార్యకర్తలకు ఎత్తుకపోయారు. టోల్ గేట్ దగ్గర మహిళా కార్యకర్తలు ఎత్తుకపోయి కొట్టారు మీ వాళ్ళు. ఇది మర్చిపోతామైంది. కానీ దానికి ప్రతీకారమే తీసుకుంటలే మేము. కానీ ఇవాళ మీరు ఏదో అన్నారు. అప్పుడు మేము ఎమ్మెల్యేను ఉష్కో అన్నగా మీ ఎమ్మెల్యేను మా మీదకి మా కార్యకర్తలు దమ్మని తెలిసింది. అది ఇవాళ దాన్ని మేము సమర్థిస్తలేము. కానీ దాని సహనానికి ఒక హద్దు ఉంటుంది. మా వాళ్ళ సహనానికి కూడా ఏది పడుతుంది మాట్లాడము, ఏది పడుతుంది వాగడము, ఇష్టానుసారంగా మాట్లాడము. ఇవాళ నీతివంతులు లెక్క ఇక స్టేట్మెంట్లు దాడులు మామూలు చేసినప్పుడు ఏడమేరు తలకాల రోడ్డు అమాయక కార్యకర్తలది. మహిళా కార్యకర్తలను కొట్టిరు సిగ్గుండాలకు కొంచెమన్నా. ఇంకా రైతులకు కళ్ళాలకు పోతుంటే కోడూరు మొత్తం రైతులు తలిగిన దెబ్బలు కళ్ళాలకు పోతుంటే రైతులు తలకాయలు వలిగినాయి. ఆ రోజు కొంచెమన్నా సిగ్గుండాలి అలా మాట్లాడుతున్నారు. మీరు ఉన్నప్పుడు ఏం చేశారు? కాబట్టి నేను మా కార్యకర్తలు కూడా చెప్తున్నా, అందరూ ప్రశాంతంగా ఉండాలి. ఇవాళ దాడులు చేసే కల్చర్ మనది కాదు, దానికి దూరంగా ఉండాలి అని చెప్పి ఆల్రెడీ మా కార్యకర్తలకు అందరికీ చెప్పినా, మీడియా ద్వారా కూడా అప్పీల్ చేస్తా ఉన్నాం. ధన్యవాదాలు.